రోల్ కెమెరా స్టార్ట్ యాక్షన్. కట్ 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 కట్. ఈ గొప్ప నటుడిది గోవా. రోజు మొత్తం వీల్ చైర్లో కూర్చొని వికలాంగుల్లాగా యాక్ట్ చేస్తూ బెక్ చేసుకోవడం, పని అయిపోయిన తర్వాత కుర్చీ మడిచి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇలాంటి వాళ్ళకి రెండు రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి, రోజంతా సంపాదించుకుంటూ ఉంటారు. ఇక పని అయిపోయిన తర్వాత ఆ బస్సుల్లోనూ ట్రైన్లలోనూ సీటుకు సీటు దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. నిజంగా బెక్ చేసే వాళ్ళని అవమానిస్తున్నామని కాదు, కానీ అడుక్కునే వాళ్ళకి సహాయం చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ దీని వెనుక పెద్ద మాఫియానే నడుస్తుందని చాలా మందికి తెలియదు. ఇలాంటి ఫేక్ డిసెబిలిటీస్ వల్ల నిజంగా సహాయం కావాల్సిన వాళ్ళు ఎంతో మంది నష్టపోతున్నారు. నిజంగా ఈ వ్యక్తి చేసింది డ్రామానా కాదా అన్నది తీసి పక్కన పెడితే, ఒక్క గోవాలోనే కాదు, హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇదొక మాఫియా లాగా నడుస్తుంది. చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర చాలా మంది లేడీస్ జోల కట్టుకొని దాంట్లో చిన్నపిల్లల్ని పెట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే అసలు ఆ చిన్నపిల్లలకి అంటే వాళ్ళు ఈవినింగ్ అడుక్కోవడం అయిపోయే వరకు కూడా లెగవకుండా ఉండేందుకు మత్తు మంది ఇచ్చి మరి ఇలాంటి దందాన్ని నడిపిస్తున్నారట. వీళ్ళు రోజుకి 2 నుంచి 3 వేల వరకు సంపాదిస్తే దాంట్లో ఎక్కువ మొత్తం మాఫియాకే వెళ్తుందట. అలాగే వీళ్ళకి అడుక్కోవటానికి కావాల్సినటువంటి ఈ వీల్ చైర్స్ కావచ్చు, బ్యాండేజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మాఫియానే వీళ్ళకి అరేంజ్ చేసి ఉంచుతుందట. ఇలా భారతదేశంలోని చాలా పెద్ద పెద్ద నగరాల్లో బెగ్గింగ్కి సంబంధించి ఆర్గనైజ్ నెట్వర్క్స్ నడుస్తున్నాయని చెప్పి ఇటు పోలీసులు అలాగే జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి చాలాసార్లే చెప్పారు. ఇలాంటివి నివారించేందుకే చాలా రాష్ట్రాలు కూడా భిక్షాటనను నిషేధించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భిక్షాటనను నిషేధించింది. ఇలా యాచకులకు ఆల్టర్నేటివ్ వేస్ చూపిస్తూ భిక్షాటన చేయకుండా ఉండేందుకు ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే అప్పట్లో దీనిపైన ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం చేశాయి.